నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది। చైనాలో ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ఆసుపత్రి పాలవ్వగా ఇప్పుడు హెచ్ఎంపీవీ కేసులు భారత్లో బయటపడ్డాయి। బెంగళూరులో 2, అహ్మదాబాద్లో ఒక కేసును కనుగొన్నారు। బెంగళూరులో 8 నెలల బాలుడు 3 నెలల బాలికకు పాజిటివ్గా తేలింది। వీరు అంతర్జాతీయ ప్రయాణాలేవీ చేయలేదని అధికారులు తెలిపారు। అహ్మదాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 నెలల చిన్నారిలో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కనుగొన్నారు। రాజస్థాన్లోని దుంగార్పూర్కు చెందిన చిన్నారి కుటుంబం చికిత్స నిమిత్తం అహ్మదాబాద్కు చేరుకుంది। పాపను అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు। శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ కేసు వెలుగులోకి వచ్చాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది। వైరస్ వ్యాప్తికి సంబంధించిన వార్తలు చూసి ఆందోళన చెందకండని నిపుణులు చెబుతున్నారు। ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే వ్యాప్తి చెందుతుందని తెలిపారు। శీతాకాలంలో జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలను కలిగి ఉంటుందని, ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులలో ఎక్కువగా ఇది కనిపిస్తుందని తెలిపారు। జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు। తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ లాంటివి అడ్డు పెట్టుకోవాలని, చేతులను తరచూ కడుక్కోవాలని తెలిపారు। అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా దేశంలో ఇన్ఫ్లుయెంజా లైక్ ఇన్లెస్ లేదా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కేసులలో అసాధారణ పెరుగుదల లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది। ఈ వైరస్ కి చికిత్స చేసే యాంటీవైరల్ మెడిసిన్ ఏదీ లేదు। ఈ వైరస్ సోకిన వ్యక్తులు ఐసోలేషన్లో ఉండటం వల్ల తగ్గుతుంది। ఒకవేళ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రిలో చేరడం మంచిదని నిపుణులు తెలిపారు। లక్షణాల తీవ్రతను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు।